తప్పకుండా 100% బీబీ పాటిల్ గారు గెలిచేసారు ఆల్రెడీ, అందులో డౌటే లేదు. మెజార్టీ కోసమే మా ప్రయత్నము. ఎందుకు మోదీ గారికి ఓటేయాలంటే దేశవ్యాప్తంగా చూస్తుంటే మన భారతదేశాన్ని అభివృద్ధి చేసినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే మరి అభివృద్ధి ఏం చేసిందంటే 370 ఆర్టికల్ కావచ్చు, ముస్లింలకు మహిళా త్రిపుల్ తలాక్ కావచ్చు, రైల్వేది కావచ్చు, చెప్పుకుంటా పోతే ఒక మహిళల్ని రోజు గుర్తించి మహిళలకు ఒక పెద్దపీట వేసి ఇంటికి ఒక టాయిలెట్ కట్టించినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి. అదేవిధంగా ఊరికి ఈరోజు 14-15 ఫైనాన్స్ కింద మన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చి ప్రతి గ్రామంలో కూడా శ్మశాన వాటిక కావచ్చు, రైతు వేదికలు కావచ్చు. ఈరోజు మహిళలు ఇంట్లో ఒకవేళ భర్త చక్కగా లేకపోయినా, తండ్రి చక్కగా లేకపోయినా ఆ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు మహిళలకు ముద్రా లోన్ అని చెప్పి తీసుకొచ్చి ఈరోజు మహిళలందరికీ కూడా ముద్రా లోన్ కింద లోన్ ఇచ్చి వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికి మరి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఎందుకంటే ఏమున్నా లేకపోయినా ఒక ముద్రా లోన్ కింద 50,000 లక్ష రూపాయలు లోన్ తీసుకొని ప్రతి మహిళ కూడా ఏదో ఒక వ్యాపారం చేసుకొని మరి వారి యొక్క కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి ఘనత. మరి పిల్లల విషయానికి వస్తే స్పోర్ట్స్ కిందలో కూడా మరి మనకు డెవలప్మెంట్ చేసారు. ఈ విధంగా చూసుకుంటే చాలా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈసారి నరేంద్ర మోదీ గారికి ఓటేసి దేశవ్యాప్తంగా గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ జైరాబాద్ పార్లమెంట్ లో తప్పకుండా గెలుస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.